హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో వచ్చేసి సమ్మర్ సెలబ్రేషన్స్ ఇన్ షిమ్లా 2025. ముందుగా అసలు ఈ సమ్మర్ సెలబ్రేషన్స్ అంటే ఏంటి, ఈ సమ్మర్ సెలబ్రేషన్స్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే దీని ప్రత్యేకత ఏంటి, ఇందులో ఏమి కండక్ట్ చేస్తారు, ఎవరెవరు వస్తారు స్పెషల్ గెస్టుల కింద అనేది నేను చెప్తాను. మీరైతే వీడియో వాచ్ చేస్తూ ఎంజాయ్ చేయండి. నేను చెప్పినట్టే మేము ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో షిమ్లాలో ఉంటున్నామని చాలామందికి తెలుసు కదండి. సో ఇక్కడ జూన్ స్టార్ట్ అయిందంటే సమ్మర్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందన్నమాట. 2025లో సమ్మర్ సెలబ్రేషన్స్ అనేవి జూన్ 1 నుంచి జూన్ 5 వరకు అయితే సెలబ్రేట్ చేశారనమాట. ఈ వీడియో ఆ సెలబ్రేషన్స్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా విషయంలోకి అయితే వచ్చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. అయితే ముందుగా ఈ సమ్మర్ ఫెస్టివల్ యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందామండి. ఇది చాలా దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిందంట. 1960 నుంచి 1960 నుంచి దీన్ని స్టార్ట్ చేశారంట. ఫస్ట్లో అయితే చాలా చిన్న కార్యక్రమంగా స్టార్ట్ చేశారంట, అంటే చిన్న ఫెస్టివల్గా స్టార్ట్ చేశారంట. అలా ఇప్పుడైతే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్టులు అలాగే విజిటర్స్ వచ్చేలాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అని అయితే చెప్తున్నారు. ఇది దేనికోసం చేస్తున్నారంటే హిమాచల్ యొక్క ప్రతిభ అలాగే నేచర్ గురించి అన్నమాట. అలాగే ముందుగా షిమ్లా అన్న వెంటనే అందరికీ ముందు గుర్తొచ్చేది నేచర్ అండి. అయితే హెచ్పి గవర్నమెంట్ షిమ్లా అన్న వెంటనే నేచరే కాదు, ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్ అలాగే స్పెషల్ ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తారని, అందులో ఒక భాగంగానే ఈ సమ్మర్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కూడా అని హెచ్పి గవర్నమెంట్ మరొకసారి తెలియజేశారు. అయితే ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్ని దేశాలకి చూపించడం అంట. అలాగే అక్కడున్న విజిటర్స్ని కూడా వీళ్ళు అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారంట. అలాగే ఇంకొన్ని విషయాలు దీని గురించి మనం తెలుసుకునే ముందు, హిమాచల్ ప్రదేశ్ టీంతో బ్యాండ్ అనేది కండక్ట్ చేశారండి ఇక్కడ. ఆ బ్యాండ్ అనేది ఒకసారి మీరు కూడా వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే ఈ సెలబ్రేషన్స్లో డిఫరెంట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్తో ఈవెంట్స్ చేపిస్తారంట. అలాగే ఇంపార్టెంట్ మ్యూజిషియన్స్తో మ్యూజిక్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారంట. అలాగే సాంప్రదాయ జానపద కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. గతంలో అంటే పాస్ట్లో ఇలాగే లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే వంటి లెజెండరీ ఆర్టిస్టులు కూడా ఈ వేడుకలో సాంగ్స్ అయితే పాడారంటండి. అయితే 2025 సమ్మర్ ఫెస్టివల్కి వచ్చిన స్పెషల్ సింగర్స్ ఎవరో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ జూన్ 1 నుంచి 5 వరకు కండక్ట్ చేశారు కదా ఈ సెలబ్రేషన్స్ అనేవి. అందులో డే 1 నుంచి డే 5 వరకు స్పెషల్ సింగర్స్తో అయితే పాడించారండి. డే 1లో బాలీవుడ్ సెన్సేషన్ అయిన నిధి రాస్తోగి గారిని అయితే ఇన్వైట్ చేశారంట. నెక్స్ట్ పంజాబీ నుంచి అఖిల్ గారిని, అలాగే పాపులర్ వాయిసెస్ ఫ్రమ్ ఇండియన్ ఐడియల్ టీం నుంచి నేహా దీక్షిత్ని, అలాగే కుమార్ సాహిల్ గారిని కూడా పిలిచారంట. అలాగే అడిషనల్గా హనీ నేగి గారిని అలాగే గీత భరద్వాజ్ గారిని కూడా పర్ఫామ్ చేయడానికి అయితే ఇన్విటేషన్ అయితే ఇచ్చారంట. అయితే వీళ్ళందరూ అదర్ స్టేట్స్ వాళ్ళండి, సింగర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేసి సింగింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ 1 to 5 days వరకు ఇచ్చారనమాట. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అయితే అక్కడికి వచ్చిన టూరిస్టులు కానీ విజిటర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అయితే ఇందులో భాగంగానే అక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్ చూపించారు హార్స్ రైడింగ్కి. సో మా వారైతే వాళ్ళిద్దరినీ సరే హార్స్ రైడ్ చేయిద్దాం అని చెప్పేసి వాళ్ళతో వెళ్ళి మాట్లాడారనమాట.
మాట్లాడిన తర్వాత హార్స్ రైడ్ అయితే చేపించాం. పిల్లలైతే అసలు చాలా అడ్వెంచరస్గా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. వెళ్ళిన తర్వాత నేను పడిపోతారేమో అని నేను భయపడ్డాను. మా వారైతే ఏం కాదులే అని చెప్పేసి అతను చూసుకుంటారు అని చెప్పారు. ఎలా అయినా చిన్నపిల్లలతో ఇబ్బందే కదండి, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం. మొత్తానికైతే హార్స్ రైడ్కి అయితే వాళ్ళు వెళ్ళొచ్చేసారు. దానికైతే మాత్రం ఒక 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. పెద్దవాళ్ళు అయితే ఒక్కరే ఎక్కాలి, చిన్నపిల్లలు కాబట్టి ఇద్దరికి ఛాన్స్ అని చెప్పేసి అన్నారు. మా వారైతే నన్ను ట్రై చేయమన్నారు. అమ్మో నాకు భయం, నేను పడిపోయినా చేసిన అని చెప్పేసి నేనైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ట్రై చేస్తాను, ఇప్పుడైతే పిల్లలు ఎక్కించు అని చెప్పాను. క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేరండి, చాలా ఎక్కువ జనం ఉన్నారు. ఎక్కువ డిస్టెన్స్ ఏం తీసుకెళ్ళలేదు, కొంచెం అక్కడి నుంచి అక్కడికే తీసుకొని వచ్చారనమాట. కానీ వాళ్ళైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకైతే హ్యాపీ అనిపించింది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా హార్స్ రైడ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. చిన్నపిల్లలు ఒక్కరే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది హార్స్ రైడ్ అయితే చేయడం చూసాం మేము. అలాగే హార్స్ రైడింగ్తో పాటు అక్కడ పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ కూడా స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు అయితే. అలాగే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి చెందిన సాంప్రదాయ దుస్తులు వేసుకొని ఫ్యాషన్ షోలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారంట. అందులో ఎవరైనా పాల్గొనొచ్చు ఆ డ్రెస్సెస్ వేసుకొని అని అయితే చెప్పారనమాట. చాలా బ్యూటిఫుల్ మెమొరీ అని చెప్పొచ్చు అదైతే. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఫేమస్ అయిన ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారండి. ఇక్కడ అన్నీ పెడతారు స్టాల్స్ రూపంలో. మనకు నచ్చిన ఫుడ్ వెళ్ళి తీసుకోవచ్చు. ఫ్రీగా మాత్రం కాదండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ కాస్ట్ మాత్రం. జనరల్గా బయట అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి, బట్ ఈ సమ్మర్ ఫెస్టివల్ ఎందుకో తెలీదు చాలా ఎక్కువ కాస్ట్ అయితే అనిపించింది నాకు కూడా. అలాగే వాళ్ళు చేతితో చేసిన ఉన్ని దుస్తులు, వాళ్ళ ఊలెన్ క్లాత్స్ ఉంటాయి కదా అవి, అలాగే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా స్టాల్స్లో పెట్టి అక్కడైతే అమ్ముతారనమాట. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా అందులో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టిన స్టాల్స్లో 99% ప్రతిదీ అవైలబుల్లో అయితే ఉందండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెట్టారు. దగ్గర చాక్లెట్స్ దగ్గర నుంచి స్వీట్స్, ఫుడ్, క్లాత్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో పెట్టారనమాట. మెయిన్లీ చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే, హెచ్పి గవర్నమెంట్ మాత్రం పోలీస్ వాళ్ళతో చాలా సెక్యూర్గా సెలబ్రేట్ చేసిందండి. అదైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, బాహుబలి సెటప్లా ఉంది సెటప్ మొత్తం అని చెప్పేసి. సెటప్ నెక్స్ట్ ఆ క్రౌడ్ కూడా అసలు చాలా ఎక్కువ ఉన్నారండి. పర్ఫార్మెన్సెస్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పించారనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం.
ఆ పెర్ఫార్మెన్సెస్ మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ సమ్మర్ ఫెస్టివల్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ అయితే ఉందండి. అదేంటంటే ప్రతి ఇయర్ ఈ సెలబ్రేషన్స్లో ఏదో ఒక మెయిన్ థీమ్తో అయితే కండక్ట్ చేస్తారంట. అంటే అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఈ ఇయర్ అయితే డ్రగ్స్ గురించి అనమాట. అంటే డ్రగ్స్ తీసుకొని యూత్ అసలు ఎంతలా చెడిపోతున్నారు అని అవేర్నెస్ పెంచడం కోసం అని చెప్పేసి ఈ థీమ్ని అయితే తీసుకొచ్చారంట. డ్రగ్స్ వ్యతిరేక డ్రైవ్. అలాగే ఈ థీమ్తో పాటు బేటీ బచావో బేటీ పడావో అంటే సేవ్ ద డాటర్ అండ్ ఎడ్యుకేట్ ద డాటర్ అనే థీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారంట. ఈ సంవత్సరం కూడా ఇలా ఏదో కొత్త థీమ్తో ఈ ఫెస్టివల్ అనేది అయితే సెలబ్రేట్ చేస్తారంట. ఈ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. అలాగే దీంతో పాటు ఇక్కడ ప్లాంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఏ ప్లాంట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అనేది కూడా ఎగ్జిబిషన్ రూపంలో కండక్ట్ చేస్తారండి. చాలా బాగుంటుంది ట్రీస్ అన్నీ కూడా. అయితే ఇంతకీ ఈ సమ్మర్ సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు ఫెస్టివల్ అనేది చెప్పలేదు కదా. హిమాచల్ ప్రదేశ్కి రాజధాని అయిన షిమ్లాలో రిడ్జ్ మైదాన్లో అయితే ఈ ఈవెంట్ అనేది అయితే కండక్ట్ చేస్తారండి ప్రతి సంవత్సరం జూన్ మంత్లో. అలాగే దీనికి ఎంట్రీ టికెట్స్ అయితే ఏమీ లేవండి. ఎంట్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. అలాగే ఇక్కడికి ఎవరైనా విజిటర్స్ రావాలి అనుకుంటే కనుక జూన్ మంత్లో ఈ ఈవెంట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. అయితే ఇక్కడ జూన్ మంత్లో వెదర్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ టైమ్స్లో 15 to 25 degrees Celsius టెంపరేచర్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఏం తీసుకురావాలి అంటే లైట్ వెయిట్ జాకెట్స్ తెచ్చుకోవాలి. అలాగే ఫ్రీగా ఉన్న షూస్, అలాగే వీలైతే కెమెరా కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొన్ని మెమొరీస్ అన్ని క్యాప్చర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియోలో సమ్మర్ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, దీని స్పెషల్ ఏంటి అనేది అయితే మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశారని అనుకుంటున్నాను. అయితే ఫైనల్లీ ఇదండి ఈ సమ్మర్ ఫెస్టివల్ 2025 వీడియో. మీకు నచ్చిందా? ఈ వీడియో ద్వారా అయితే ఎంతో కొంత ఏదో తెలియని కొంత విషయాన్ని అయితే మీరు తెలుసుకున్నారు నా ద్వారా, ఈ వీడియో ద్వారా అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేయాలి నా ఛానల్ని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్. బాయ్ గైస్, టేక్ కేర్.